విశాఖ తూర్పు నియోజకవర్గంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం మద్దెలపాలెం జంక్షన్. ఇక్కడ రోడ్డు దాటాలంటే పాదాచారుల గుండె గుబేల్మంటుంది. 6-7 మార్గాల కూడలి కావడంతో ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు పెద్ద సవాల్గా మారుతుంది. అటు 3 టౌన్ ఇటు ఎంవీపీ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల మద్దెలపాలెం జంక్షన్ అత్యంత క్లిష్టమైన కూడలిగా పేరుగాంచింది. ఇక్కడి హైవే రోడ్డు సిగ్నల్ వద్ద ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ఉన్నా ట్రాఫిక్ మాత్రం అదుపులో ఉండడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మద్దెలపాలెం బస్ స్టేషన్ సిగ్నల్స్ కి సమీపంలోనే ఉంది. ఈ జంక్షన్ మీదుగా నిత్యం వందలాది సిటీ బస్సులు, జిల్లా బస్సులు, వేలాది ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి. మిగిలిన వాహనాలు సైతం అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్డు మధ్యలోనే బస్సులు వెళ్లాలని బోర్డులు ఉన్నా సరే సర్వీస్ రోడ్డు మీదుగా సిటీ బస్సులు రావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల రోడ్డు వైపు వెళ్లే వాహనాలు మలుపు తిరిగే చోట నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ 3 వైపులా వచ్చే వాహనాలతో రోడ్డు రద్దీగా మారుతుంది. పిఠాపురం కాలనీ రోడ్డు ఆనుకొని 7 ఏళ్ల క్రితం అప్పటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంజూరు చేసిన నిధులతో నిర్మించిన 2వ బస్ షెల్టర్ ఇప్పటికీ ప్రారంభించకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. వాస్తవానికి టౌన్ కొత్త రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, పాత పోస్టాఫీస్ వైపు వెళ్లే సిటీ బస్సులు ఆగేందుకు గాను ఈ బస్ షెల్టర్ నిర్మించారు. ఇక గురుద్వార్ మీదుగా వెళ్లే 111V వంటి బస్సులు పాత షెల్టర్ వద్ద ఆపేలా మార్పు చేస్తే ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని భావిస్తున్నారు. సబ్ కంట్రోల్ వెనుక ఉన్న డివైడర్ ఓపెన్ గా ఉన్న కారణంగా పాదచారులు ఇష్టానుసారం రోడ్డు దాటడం వల్ల వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్ బే స్టాపర్ బోర్డులు దాటి మరీ ఆటోలు బస్టాప్ వద్ద ఆపడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే మద్దెలపాలెం బస్టాప్ ఎదురుగా రోడ్డు మధ్యలోనే ఆటోలు ఆపుతున్నారు. దీంతో బస్ షెల్టర్ వద్ద గల బస్ బే లోనికి రావడానికి సిటీ బస్సు డ్రైవర్లు ఇక్కట్లు పడుతున్నారు. అలాగే ప్రయాణికులు ఆటోల కారణంగా బస్సులు ఎక్కడానికి దిగడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. మద్దెలపాలెం బస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు మధ్యలోనే ఆటోలు తిష్టవేస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇక్కడ కనీసం ఆర్టీసీ కంట్రోలర్ ని ఏర్పాటు చేయాలని ఎంతమంది మొత్తుకుంటున్నా మద్దెలపాలెం డిపో అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నో ఎంట్రీ బోర్డు ఉన్న మార్గంలోనే వాహన చోదకులు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టినా ఫలితం లేకపోతుంది. ట్రాఫిక్ పోలీసు అధికారులు ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ మీద ఎప్పుడు దృష్టి సారిస్తారో చూడాలి మరి.